ఇప్పుడు రమేష్ కన్నిగంటి గారు, మన ఇండియా కరెక్ట్గానే వ్యవహరిస్తోంది, దౌత్యం అనేది పులి మీద స్వారీ అంటున్నారు, అడ్మిట్స్. ఇక్కడ ఇప్పుడు ఎరువులు మనం షిప్స్ త్రూ రావాలి, ఇక్కడ మనకి సమస్య ఉంది. రెండు ముడి చమురు, రెండు గ్యాస్, అలాగే కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు హార్మూజ్ జలసంధి వద్ద మన నౌకలకి కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చిందని నిన్న మనం చూసాం. ఇజ్రాయిల్, అమెరికా, యూరప్ కంట్రీస్ నౌకలు తప్పించి మిగతా నౌకలకు మేము ఎలాంటి ఇబ్బంది కలిగించమనేది ఒక ప్రకటన ఇరాన్ చేసింది. అంటే మనకి దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో, అంటే మనం వ్యవహరిస్తున్న తీరు అనేది మనకు పాజిటివ్ అవుతుందా, రేపొద్దున్న ఈ సమస్య ఏది ఉండదని ఒక అంచనా వేసుకోగలమా, లేదంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ సమస్య ఇవన్నీ ఉంటాయా? సార్, నథింగ్ లాస్ ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంది. గుడ్ డే ఆర్ బ్యాడ్ డే విల్ హ్యావ్ టు పాస్ త్రూ. ఓకే. అండ్ ఆల్సో దెర్ ఈస్ వన్ మోర్ ఇంగ్లీష్ సెంటెన్స్, అది చెప్పాలి, దాని తెలుగులో కూడా చెప్తాను సార్. వీ డోంట్ గో త్రూ ద ప్రాబ్లం, వీ గ్రో, GROW, గ్రో త్రూ ద ప్రాబ్లం. సమస్యలో నుంచే నాయకత్వం పుట్టాలి, సమస్యలో నుంచే సొల్యూషన్, సమాధానం దొరకాలి. సో సమస్యలో నుంచి మనం ఉన్నాం కాబట్టి ప్రపంచం అంతా, మీరు చెప్పింది ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర ఇరాన్ భారతదేశానికి సంబంధించిన షిప్పుల్ని మేము ఏం చేయమని ఎందుకు చెప్పింది అంటే ఇరాన్కి అర్థమైంది. అమెరికా, ఇజ్రాయెల్ని గనక మనము మెయిన్ విలన్స్గా చూపించి కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్ గనక మనం కూడా కోఆపరేట్ చేస్తే వాళ్ళు కూడా మనకి ఇరాన్కి కోఆపరేట్ చేస్తారు అనే ఒక కామన్ సెన్స్ ఇప్పుడు ఇరాన్ లో ఆ మార్పు తీసుకొచ్చింది, ఆ మైండ్ సెట్ మారింది. మనకు కూడా భారతదేశానికి కూడా ఇరాన్కి సంబంధించినంత వరకు ఐతుల్లా ఖొమైనీ చనిపోయాడు కదా, మరి సంతాపం ప్రకటించలేదు ఇమ్మీడియట్ గా, కానీ 3-4 రోజుల తర్వాత 5వ రోజు నిన్న వెళ్ళి సంతాపం ప్రకటించాం. మనలో కూడా మైండ్ సెట్ మారింది. ఏంటంటే వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నప్పుడు మనం అనవసరంగా శత్రు ఎందుకు అవ్వాలి ఇరాన్కి? అవును, రైట్. మనం వెళ్ళి ఒక మనిషి చనిపోయాడు కాబట్టి, చంపబడ్డాడు కాబట్టి సంతాప సభ మనం ప్రకటిద్దాము. సో దీన్ని డొమినో ఎఫెక్ట్ అంటారు సార్. ఒక పేక ముక్క కూలితే వేరే పేక ముక్కలు కూలుతా ఉంటాయి. అలాగే మన దౌత్యంలో అది మనం రియలైజ్ అయ్యి మనము పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అంతర్జాతీయ సంబంధాల్లో ఉండవు కాబట్టి, చాకచక్యంగా డైనమిక్ గా ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలిస్తా జాగ్రత్తగా ముందరికి వెళ్దామనే ఆలోచనలో మనం ఉన్నాం సార్. మనం ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటే సార్, లాస్ట్ పాయింట్. చైనా కదలికల్ని ఒక పక్కన గమనిస్తా, అమెరికా కదలికల్ని గమనిస్తా, ఇజ్రాయెల్ ఇరాన్ డైరెక్ట్ ఫైట్, అమెరికా ఇరాన్ డైరెక్ట్ ఫైట్ ని గమనిస్తా, యూరోపియన్ యూనియన్ ని గమనిస్తా, ఆఫ్రికన్ కంట్రీస్ ని మనం గమనిస్తా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏది యుద్ధం పట్ల, ఇన్ని 4-5 పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ని గమనిస్తా సగటు భారతీయుడు కూడా, దీనికి ఏమో రాకెట్ సైన్స్ అక్కర్లా, మీరు డాక్టరేట్ చేయక్కర్లా, పోస్ట్ డాక్టరేట్ చేయక్కర్లా, కామన్ సెన్స్ తో మనము మన ప్రభుత్వాలకి ప్రస్తుతానికి అన్ని డిఫరెన్సెస్ పక్కన పెట్టి సహకరిస్తే 100% ఈ యొక్క క్రైసిస్ టైం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడతాము. శాంతి తప్పకుండా నెలకొల్పుతాం.